మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు చిప్పిలి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ శ్రీరాముల గుడి గాని, తర్వాత పాలేటమ్మ గుడిని గాని, ఇక్కడ సీతారామ కళ్యాణ మండపం ప్రాంగణాన్ని గాని సందర్శించడం జరిగింది. అలాగే పాలేటమ్మ గుడికి గాని, ఇక్కడ కళ్యాణ మండపానికి గాని కట్టడానికి నా వంతుగా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి. అలాగే ఈ ఊర్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి గాని, వాళ్ళ చదువులకు గాని, వాళ్ళ పిల్లల చదువులకు గాని ఇలాంటి చాలా సేవా కార్యక్రమాలు కూడా ఎప్పుడు నేను మీకు నా చేతనైనంతగా అండదండగా ఉంటాననేసి మీకు చెప్తూ థ్యాంక్ యూ. ఈరోజు మా చిప్పిలి గ్రామానికి ఇచ్చేసిన లోకేష్ అన్న గారికి వెల్కమ్. మేము ఈడ గుడి కొత్తగా ప్రారంభం చేశాము. ఒకటి పాలేటమ్మ గుడి, ఇంకోటి శ్రీరాములు కళ్యాణ మండపము. ఈ రెండింటికి గాను చూసి తాను వంతు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. మేము మా ప్రజల తరపున, మా కమిటీ తరపున, మా తరపున, అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మున్ముందు ఆయన మంచి అభివృద్ధి చెందాలని, మళ్ళీ మా ఊరికి ఏమైనా సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటూ ధన్యవాదాలు. పురాతన దేవస్థానం చిప్పిలి పాలేటమ్మ దేవస్థానం బ్రిటిష్ రికార్డ్స్ లో కూడా మనకు దీన్ని నోటిఫై చేయబడింది. అంతటి పురాతన దేవస్థానం జీర్ణోద్ధరణ దశలో గౌరవనీయులు మన లోకేష్ కొన్నిదెల అన్న గారు రావడం చాలా సంతోషదాయకరము. అలాగే ఇక్కడ నూతనంగా నిర్మించదలుచుకున్నటువంటి శ్రీరామ కళ్యాణ మండపానికి కూడా లోకేష్ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాము. ఇవన్నీ మన భావితరాలకు అందించేటువంటి గొప్ప వారసత్వ సంపద. ఇది మనం చిరస్థాయిగా మనం సేవాభావంతో చేసే సేవా కార్యక్రమాలకి సార్ గారు కూడా మనకు సహకరించడము, అలాగే మన గ్రామ అభివృద్ధికి కానీ, మన గ్రామస్తులు కానీ సార్ కంటే మన మదనపల్లి అంటే విపరీతమైన ఎంకరేజ్మెంట్, ఈ అన్నిటికీ సహకరిస్తున్నాడు. కాబట్టి ఆ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాము. శ్రీరాముల వారి నుంచి, పాలేటమ్మ వారి నుంచి అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని, వీరి కుటుంబాలు మరింత ఉన్నత స్థితిలో ఉండి 10 మందికి సేవ చేసే గుణం ఉన్నటువంటి సార్ గారికి అమ్మవారి ఆశీస్సులు, రామాలయం శ్రీరాముని ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉంటాయని మేము కోరుకుంటున్నాము. ఇట్లు పాలేటి గంగమ్మ భక్త సంఘం మరియు శ్రీరామ సేవా సంఘం చిప్పిలి.